జిల్లా మాచర్లలో వెలుగు చూసిన చౌడేశ్వరి హత్య ఉదాంతం రోజుకో మలుపు తిరుగుతోంది. రక్షణ కల్పించాల్సిన పోలీసులే పక్షికులుగా మారటం ఈ కేసులో అత్యంత విషాదకరం. ప్రేమించిన వ్యక్తి నాగరాజును పెళ్లి చేసుకుందన్న ఒకే ఒక కారణంతో కన్న కూతురుని తల్లిదండ్రులు దారుణంగా కడతీర్చారు. అయితే ఈ పాపంలో మాచర్ల సీఐ వెంకటరమణ పాత్ర వెలుగులోకి రావటం జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారుతోంది. మార్చి 15న చౌడేశ్వరిని బలవంతంగా పేరెంట్స్ కు అప్పగించిన సీఐ ఆపై జరిగిన హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ఏకంగా 10 లక్షల డీల్ కుదుర్చుకున్నట్లు విచారణలో తేలింది. దీనిపై సీరియస్ అయిన ఎస్పీ సీఐతో పాటు మరో 2 కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. మరోవైపు తన భార్య చనిపోయి వారం గడుస్తున్నా భర్త నాగరాజు ఎక్కడున్నారో, ఎందుకు మౌనంగా ఉన్నారో అన్నది మిస్టీరియస్ గా మారింది. ఇప్పుడు నాగరాజును పోలీసులు విచారిస్తున్నట్లుగా తెలుస్తున్నా ఆయనను రహస్యంగా ఉంచడం వెనుక ఆంతర్యం ఏంటనే ప్రశ్నలు సైతం తలెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ హత్య ఉదాంతానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి మణికుమార్ అందిస్తారు. మణికుమార్, చెప్పండి, అసలు అక్కడ సిచ్యువేషన్ ఏంటి? అండ్ అమ్మాయి భర్తకు సంబంధించి ఇంకా ఆచూకీ తెలియరాలేదంటుగా తెలుస్తోంది. భర్తకు సంబంధించిన పేరెంట్స్ కానివ్వండి, ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి, ఏమైనా మాట్లాడుతున్నారా? అసలు సిచ్యువేషన్ ఏంటి మణికుమార్? సత్తాజ్, పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి సంబంధించినటువంటి చౌడేశ్వరి పరువు హత్య కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి. ఇందాక మీరు చెప్పినట్టు ప్రజలను రక్షించాల్సిన పోలీసులే భక్షకులుగా మారి ఈ హత్యోద్యమంలో పాలు పంచుకోవడంతో ఇప్పుడు ఇంత కూడా దాంతో కూడా ఒక విస్మయానికి గురి చేస్తున్న పరిస్థితి. ఒకవైపు కుమార్తె ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తల్లిదండ్రులు ఆమెను హతమార్చడానికి పథకం రచిస్తే దానికి ఆ పథకానికి మాచర్ల పట్టణ సీఐ వెంకటరమణ సహకరించారు. దాదాపు 10 లక్షలు ఈ మొత్తం ఈ హత్య ఉదంతానికి సంబంధించి ఆ తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా వసూలు చేసినట్లు కూడా ఒక ప్రచారం కూడా జరుగుతోంది. గత నెల 15వ తేదీన చౌడేశ్వరి, అంటే అప్పటికే చౌడేశ్వరి నాగరాజు అనేటువంటి వ్యక్తిని ప్రేమించింది. ఇంట్లో ఇష్టం లేకపోయిన కారణంగా ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోయి గత నెల 13వ తేదీన నాగరాజును పెళ్లి చేసుకుంది. అయితే తమ కుమార్తెను ఎలాగైనా సరే తమకు తిరిగి అప్పగించాలి, దానికోసం మీకు ఎంత కావాలంటూ కూడా అటు సీఐతో బేరం కుదుర్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. చౌడేశ్వరి తల్లిదండ్రుల నేపథ్యంలో డీల్ కుదుర్చుకున్నటువంటి సీఐ పెళ్లి చేసుకున్నటువంటి మేజర్ లేనటువంటి అదే ఒకే ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ ఇద్దరు భార్య భర్తలను కూడా నవవధుల్ని విడదీసి చౌడేశ్వరిని బలవంతంగా వద్దన్న చెప్పినప్పటికీ కూడా బలవంతంగా తల్లిదండ్రులకు అప్పగించారు. 15వ తారీఖు, గత నెల మార్చి 15వ తారీఖు. తర్వాత 2-3 రోజులకి, అంటే మార్చి 18వ తేదీన చౌడేశ్వరి ఆత్మహత్య చేస్తుందంటూ కూడా తల్లిదండ్రులు బయటికి చెప్పారు. అయితే చౌడేశ్వరికి ఆత్మహత్యకు సంబంధించి అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో పోలీసులు పోస్ట్ మార్టంకి పంపించారు ఆ మృతదేహాన్ని. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా విస్తుపోయే విషయాలు వెలుగు చూసి ఎక్కడ కూడా ఆత్మహత్య చేసుకున్నట్టు ఆనవాళ్ళు కనిపించకపోవడంతో ఇప్పుడు ఆ కేసుకు సంబంధించి తల్లిదండ్రుల మీద అనుమానం రావడం తల్లిదండ్రులు ఇద్దరిని కూడా పోలీసులు విచారించారు. పోలీసులు విచారించిన నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి కీలక విషయాలు వెలుగు చూసినట్టు కూడా తెలుస్తుంది. చౌడేశ్వరి ఆత్మహత్య చేసుకోలేదు, తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్న నేపథ్యంలోనే చౌడేశ్వరిని వాళ్ళే చంపేసినట్టు కూడా తల్లిదండ్రులు ఒప్పుకున్నట్లు కూడా మనకి సమాచారం అందుతుంది. ఈ కేసుకు సంబంధించి అంటే గత నెల 12వ తేదీన మాచర్ల పట్టణ పోలీస్ స్టేషన్కి వెళ్ళినటువంటి తల్లిదండ్రులు తమ కుమార్తె కనిపించట్లేదు, పోలీసులు సమాధానం చెప్పట్లేదంటూ కూడా ఆ సీఐ వెంకటరామతో వాగ్వాదానికి దిగారు. తర్వాత పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేస్తామంటూ ఆత్మహత్య కూడా చేశారు. ఆ ఘటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. అయితే ఎవరైతే సీఐతో వాగ్వాదానికి దిగారో ఆ సీఐనే అడ్డం పెట్టుకుని ఆ సీఐకే ఆ డబ్బు ఆశ చూపి తమ కుమార్తెను మళ్ళీ తిరిగి తెచ్చుకొని పరువు పోయిందనే నేపథ్యంలో హత్య చేసేంత వరకు కూడా వచ్చింది. అంటే ఈ మొత్తం వ్యవహారానికి మొత్తం సీఐ దగ్గర దాదాపు ఒక 10 లక్షల వరకు కూడా సీఐ తీసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఆ పోలీసుల విచారణలో చూస్తున్నట్టు కీలక విషయాలు బయటికి రావడంతో ఇప్పుడు ఆ సీఐని వెంకటరమణ కూడా జిల్లా ఉన్నతాధికారులు, పోలీసు ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆయనతో పాటు ఆయన సహకరించినటువంటి మరో 2 కానిస్టేబుల్ కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి. ప్రస్తుతం ఈ విషయం అలా ఉంటే మరోవైపు చౌడేశ్వరి భర్త, అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి చౌడేశ్వరి భర్త ఇప్పటివరకు కూడా ఎక్కడున్నారో కూడా ఆచూకీ కనిపించట్లేదు. ఆమె భర్త ఏమయ్యారనేది కూడా ఇప్పుడు కూడా ఎవరికి కూడా తెలియని పరిస్థితి. ఒకవైపు
పోలీసులు అతన్ని నాగరాజును అదేవిధంగా అతని కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ చేశారని ఒక ప్రచారం జరుగుతున్నప్పుడు కూడా చౌడేశ్వరి మార్చి 18న చనిపోయింది. చనిపోయినప్పటి నుంచి కూడా భర్త నాగరాజు ఎక్కడున్నారనేది కూడా ఇప్పటివరకు కూడా బయటకు రాలేదు. ఒకవేళ ఆయన కనుక బయటకు వచ్చి జరిగిన విషయం ఏంటనేది చెప్తే కనుక ఇందులో ఇంకా కీలక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు ఈ ప్రస్తుతం చౌడేశ్వరి తల్లిదండ్రులు ఇద్దరు కూడా పోలీసులు అదుపులో ఉన్నట్లు మనకి తెలుస్తుంది. పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. ఈ కేసును సీరియస్గా తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా ఆయన దగ్గరుండి విచారణ చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఏఎస్పీ కూడా అక్కడే మాచర్లపట్నం నుండి కేసును విచారణ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చౌడేశ్వరి తల్లిదండ్రులు ఎందుకని ఇప్పటివరకు పోలీసులు అరెస్టు చూపించలేదు, ఒకవేళ నిజంగా వాళ్ళు హత్య చేసి ఇదంతా వాస్తవం అయితే కనుక పోలీసులు ఎందుకని వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవట్లేదు, వాళ్ళని రహస్యంగా ఉంచి ఎందుకు విచారణ చేస్తున్నారు, ఇంకా ఈ కేసులో ఎలాంటి విషయాలు బయటకు వస్తాయనేది ఒక చర్చ అయితే జరుగుతుంది. ఓవరాల్గా అయితే అటు చౌడేశ్వరి చనిపోయిన తర్వాత ఈ ఉదంతానికి హత్యోదంతానికి అంతా కూడా సిఐ డబ్బులు తీసుకొని సహకరించి ఆమె హత్యకు ఒక రకంగా కారణమైతే అతను సస్పెండ్ అవుతుంతో పాటు మరోవైపు నాగరాజు ఇప్పటివరకు కూడా బయటకు కనిపించలేదు. నాగరాజు బయటకు వచ్చి మాట్లాడితే కనుక ఖచ్చితంగా ఈ కేసుకు సంబంధించి ఇంకా కీలక విషయాలు బయటపడే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది. మరోవైపు పోలీసులు ఈ కేసులు ఇంకా వేగం పెంచాల్సిన అవసరం ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే దాదాపు హత్య చేశారు, పరువు హత్య అని చెప్పి పోలీసులు కూడా ఒక నమ్మకానికి వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు చౌడేశ్వరి తల్లిదండ్రులను బయటకు చూపించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళ అరెస్టు చూపించాల్సిన అవసరం ఉంది. ఇన్ని రోజుల వరకు కూడా వాళ్ళని ఎందుకని రహస్యంగా ఉంచి విచారణ చేస్తున్నారనే అంశాలైతే ఇంకా పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా అటు ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకున్న కొన్ని రోజులకే చౌడేశ్వరి చనిపోయింది. అటు ప్రేమిస్తోని పెళ్లి చేసుకున్న కారణంగా కన్న కూతుర్ని పోలీసులకు డబ్బులు ఆశ చూపి ఆమెను బలవంతంగా ఇంటికి తీసుకొచ్చి తల్లిదండ్రులు కిరాతకంగా హతమార్చిన ఘటన అయితే మొత్తం జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతుంది. ఈ ఉదంతంలో పోలీసులు కూడా రక్షణ కల్పించాల్సిన పోలీసులే భక్షులుగా మారి వాళ్ళకి సహకరించి హత్యకు కారణమైన ఘటన అయితే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. మరి దీని మీద ఇంకా పోలీసులు ఎవరన్నా పాత్ర ఉందా లేదా ఈ హత్యోదంతలు ఇంకా ఎవరెవరు పాత్రలు ఉన్నాయి, ఇంకా కీలక విషయాలు బయటకు రావాల్సిన నేపథ్యంలో ఇదంతా కూడా ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశ అంశంగా మారిందని చెప్పొచ్చు. సత్తాజ్. థ్యాంక్ యూ మణికుమార్.